అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. సోనియా, రాహుల్ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగినట్లు చెప్పారు. ఐజేఎల్కి లాభాలు రానప్పటికీ ఆ సంస్థ పరిధిలో 2,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు రాజు గుర్తు చేశారు. అయితే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏజేఎల్ ప్రతినిధులు 90 కోట్ల మేర అప్పు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ రుణాలను వసూలు చేసుకునే హక్కును కాంగ్రెస్ 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలోనే సోనియా, రాహుల్కి 76% షేర్లు ఉన్నాయని ఎస్వి రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలా సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వామ్యులైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం 50 లక్షలు చెల్లించి 2,000 కోట్ల విలువైన ఐజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని పేర్కొన్నారు. అలా మొత్తంగా 90 కోట్ల రుణమిచ్చి దానికి ప్రతిఫలంగా 2,000 కోట్ల ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.